హాయ్ అండి, వెల్కమ్ టు బెంగళూరు పిల్ల. ఐ హోప్ యు ఆర్ ఆల్ గుడ్. అండ్ సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా వెకేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఈ సమ్మర్లో మా ఫస్ట్ డే అవుట్ వచ్చేసి క్లబ్ కబానా రిసార్ట్కి అయితే వచ్చాము. యాక్చువల్గా ఈ రిసార్ట్కి రావడం సెకండ్ టైం అండి. ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్ ఇదే టైంలో మేము ఈ రిసార్ట్కి వచ్చాము. ఈ ప్లేస్ అంటే మా సుహిత్ గారికి చాలా ఇష్టం, ఎందుకంటే చాలా రకాల వాటర్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. మెయిన్గా వాటర్ యాక్టివిటీస్ అంటే వీడికి చాలా ఇష్టం. మామూలుగా ఆడుకునే గేమ్స్ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ దీనికే ఇస్తాడు. సో లెట్స్ గెట్స్ ఇన్ టు ద వీడియో. యాక్చువల్గా ఇప్పుడు టైం వచ్చి 12 o'clock అవుతుందండి. ఈరోజు మార్నింగ్ 10 o'clock వరకు కూడా మేము అనుకోలేదు ఇక్కడ రిసార్ట్కి రావాలని. అసలు ఎందుకు ఇంత సడన్ ప్లాన్ అయిందంటే, మా వాడు ఈరోజు ఎందుకో మార్నింగ్ లేచినప్పటి నుండి స్విమ్మింగ్ అని తెగ మారం చేశాడండి. ఇంకా వాళ్ళ డాడీ కూడా సర్లే ఇంకా పిల్లోడు అంత ఇష్టపడుతున్నాడు కదా అనేసి, నాకు కూడా వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు, సో లీవ్ అయితే అప్లై చేస్తాను, క్లబ్ కబానాకి వెళ్దామని అన్నారనమాట. ఇంకా ఆయన అనగానే మాకు కూడా ఎక్కర్లేని హుషారు వచ్చేసింది. ఇంకా ఆయన లీవ్ అప్లై చేశారు. ఇంకా అన్ని హడావిడిగా జరిగిపోయాయి. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోయాం అనమాట. మొత్తం బట్టలు అన్నీ పెట్టుకున్నాం, అదే వాటర్లో దిగడానికి కావాల్సిన బట్టలు ఉంటాయి కదా సపరేట్గా, అవైతే పెట్టుకొని రెడీ అయ్యాం. అండ్ బై లక్ ఇది మా ఇంటికి చాలా దగ్గర అనమాట. సో వితిన్ 45 minutes మేము ఇక్కడికి వచ్చేసాము. మేము రిసార్ట్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 11 అలా అయింది. సో మేము ఇక్కడైతే 1800 ప్యాకేజ్ తీసుకున్నాము. పర్ హెడ్ వచ్చేసి 1800 అనమాట. అండ్ ఈ ప్యాకేజ్లో డ్రై గేమ్స్, వెట్ గేమ్స్, ఇంకా లంచ్ అండ్ స్నాక్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ ఇక్కడ మేము లంచ్ చేస్తున్నాము. ఇంకా లంచ్ విషయానికి వస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాన్ వెజ్ అండ్ వెజ్ ఐటమ్స్ ఉంటాయండి. అసలు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరమే లేదు. అండ్ డెజర్ట్స్ కూడా ఉంటాయి. ఈరోజు వచ్చేసి ఫిష్ ఫ్రై స్పెషల్ అనమాట. కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు చికెన్ కబాబ్ అండ్ దమ్ బిర్యానీ పెట్టారు. ఈసారి మాత్రం దొన్న బిర్యానీ. ఇక్కడికి వచ్చాక అర్థమైంది, సెకండ్ టైము ఎవ్రీ టైం ఒకే మెనూ అయితే ఉండదన్నమాట. డిఫరెంట్ మెనూ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇక టేస్ట్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అన్నీ చాలా బాగున్నాయండి. అండ్ సర్వింగ్ కూడా చాలా ఫ్రెండ్లీగా చేశారు. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు రెస్టారెంట్లో ఫుడ్ సర్వ్ చేశారండి. అక్కడ వెట్ క్లోత్స్ నాట్ అలౌడ్ అనమాట. ఒకవేళ మనం ఒకవేళ పూల్లో దిగింటే మాత్రం మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఈసారి మాత్రం చేంజ్ చేశారు. ఇక్కడ వేవ్ పూల్ దగ్గరే ఇలా సీటింగ్ అరేంజ్మెంట్స్ అనేవి చేసి ఇక్కడే ఫుడ్ అనేది బఫెట్లో అరేంజ్ చేశారు. ఇక్కడ కూర్చొని తింటూ ఉంటే ఆ వేవ్ పూల్ చూస్తూ ఏదో బీచ్ దగ్గర కూర్చొని తిని ఫుడ్ ఎంజాయ్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఉంది. మేము ఎక్కువగా ఎంజాయ్ చేసే వాటర్ యాక్టివిటీ వచ్చేసి వేవ్ పూల్ అండి. ఇక్కడ ప్రతి 20 minutesకి వేవ్స్ వస్తాయి అండ్ మ్యూజిక్ కూడా ప్లే చేస్తారు. ఎక్కువగా కన్నడ సాంగ్స్ ప్లే చేస్తారనమాట. అయినా కూడా ఆ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి లేజీ పూల్. మెయిన్గా లంచ్ చేసి వచ్చిన తర్వాత బెస్ట్ వాటర్ యాక్టివిటీ ఏదైనా ఉందా అంటే అది లేజీ పూల్ అండి. హ్యాపీగా ఈ ట్యూబ్లో కూర్చొని హ్యాపీగా ఒక రౌండ్ వేసి వస్తే సరిపోతుంది. అప్పుడు మన బాడీ కూడా చాలా బరువుగా ఉంటుంది కదా భోజనం చేసిన తర్వాత, ఏది చేయలేము. ఇదైతే బెస్ట్ అనమాట. మా వాళ్ళు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మా వాడి కోసం చిన్న ట్యూబ్ కొన్నాము, ఇందాక చూపించాను కదా, అది వచ్చేసి 250 rupees అయితే పడింది. అది తీసుకొని వాడు ఎంత బాగా ఎంజాయ్ చేశాడంటే, వాడు చాలా బాగా లైక్ చేశాడు. తీసుకుని వర్తబుల్ అనిపించింది మాకైతే. అండ్ తర్వాత ఇది వచ్చేసి వాటర్ ఫౌంటైన్. మనం నిజంగా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తే ఎలాంటి ఫీలింగ్ అయితే ఉంటుందో, వాటర్ ఫాల్ అవుతుంది కదండి, దాని కింద నిలబడుకుంటే అంత హెవీగా ఉంటుంది, అంతే ఫోర్సబుల్ అనమాట. ఇక్కడ కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. బాడీ పెయిన్స్ అవన్నీ ఏవైనా ఉంటే హ్యాపీగా వెళ్ళిపోతాయి ఇక్కడ. ఇక్కడ మా సుహిత్ గారు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో. వాడికున్న ఎనర్జీ లెవెల్స్లో మాకు సుఖం కూడా లేదు. మాకంటే వాడే బాగా ఎంజాయ్ చేశాడు. ఎక్కువగా వాటర్లో వాడే ఎక్కువ టైం స్పెండ్ చేశాడు. ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఆ రోజు ఎండ కూడా చాలా తక్కువగా ఉండిందండి. అన్ని యాక్టివిటీస్ ఎంజాయ్ చేయడానికి మాకు స్కోప్ అయితే ఉండింది. ఇక మా ఫ్యామిలీ విషయానికి వస్తే, మేము వచ్చిన ప్రతిసారి ఇక్కడ ఎప్పుడు వాటర్ గేమ్సే ఆడతాం తప్ప ఎప్పుడు కూడా డ్రై గేమ్స్ ఆడలేదండి. మా వాడు ఆడనివ్వడు కూడా, వాడికి ఎప్పుడు ఈ వాటర్లోనే ఆడాలని ఇష్టం. ఇక్కడ చాలా రకాల డ్రై గేమ్స్ కూడా ఉన్నాయి, లైక్ టేబుల్ టెన్నిస్, స్నూకర్, ఇలా చాలా ఉన్నాయి. కానీ మేమైతే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు.
మేము మార్నింగ్ రిసార్ట్కి రావాలని ప్లాన్ చేసుకున్న తర్వాత మాకు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు రిసార్ట్స్ ఓపెన్లో ఉన్నాయా, ఎందుకంటే బెంగళూరులో చాలా వాటర్ క్రైసిస్ అయితే నడుస్తుంది కదండి. సో ఇలాంటి వాటర్ యాక్టివిటీస్ ఉన్న రిసార్ట్స్ ఓపెన్లో ఉన్నాయా లేదని క్వశ్చన్స్ అయితే మాకు రేజ్ అయ్యాయి. మా ఆయన మనలో మనకి ఎందుకు ఇంత అనేసి కస్టమర్ కాల్కి అయితే ఫోన్ చేశారు. వాళ్ళండి అన్నీ ఓపెన్లో ఉన్నాయండి, యూ కెన్ కమ్ అన్నారు. సో మేము వెంటనే బుక్ చేసుకున్నాము. యాక్చువల్గా సమ్మర్లో ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే మనకి చాలా చిరాకేస్తుందండి, ఎందుకంటే బయట ఉన్న వేడి తట్టుకోలేం. కాబట్టి సమ్మర్లో బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ అంటే ఈ వాటర్ యాక్టివిటీస్ ఇంకా షాపింగ్ మాల్స్ అనమాట. అండ్ తర్వాత ఇక్కడ టైం వచ్చేసి 6 అవుతుందండి. అండ్ మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇంటికైతే బయలుదేరుతున్నాము. అండ్ ఇది వచ్చేసి మెయిన్ విజిటింగ్ హాల్. ఇక్కడ కూడా చాలా రకాల యాక్టివిటీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ నేను ఒక తిక్క పని అయితే చేశానండి. మార్నింగ్ మాతో పాటు మేము వచ్చేటప్పుడు ఒక ఇన్స్టా 360 స్టిక్ అయితే తీసుకొని వచ్చాము. అది మేము లాకర్లో లగేజ్ పెట్టేటప్పుడు ఆ హడావిడిలో పక్కన ఎక్కడో పెట్టాను. ఇంకా నేను మర్చిపోయాను అనమాట అది అక్కడ ఉందనేసి. మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు కార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది ఇన్స్టా స్టిక్ ఉంది కదా ఎక్కడుంది అనేసి. మళ్ళీ మేము సెక్యూరిటీ గార్డ్స్ని వాళ్ళని వీళ్ళని అడిగితే మాకు తెలియదు అన్నారు. మేము అలానే వెతుక్కుంటూ లాకర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ స్టిక్ అయితే ఉండింది. బై గాడ్ గ్రేస్ దొరికిందనమాట. సో నార్మల్గా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలా మర్చిపోతూ ఉంటాం కదా, కానీ ఈసారి అయితే దొరికిందండి. అండ్ ఈరోజైతే మా డే ఇలా గడిచిపోయింది. చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము ఇక్కడ. అలాగే మన ఛానల్లో ఊటీ వ్లాగ్స్ కూడా ఉన్నాయండి, ప్లీజ్ గో అండ్ వాచ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ ఫాలోయింగ్. బాయ్.